1992లో అమెరికన్ సర్జన్స్ అసోసియేషన్ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఎవరైతే ఒక ఆదివారం మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి నోరు విప్పి బిగ్గరగా స్తుతించి చప్పట్లు కొడతారో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు అని ఒక రిపోర్టును విడుదల చేసింది. అలాగే 20 సంవత్సరాల క్రితం చైనా శాస్త్రవేత్తలు ఒక చక్కని సీక్రెట్ని కనుగొన్నారు. అదేంటంటే ఏ వ్యక్తి అయితే 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా స్తుతిస్తారో అతను హార్ట్ అటాక్తో చచ్చిపోవడని. ఇండియాలో సంవత్సరానికి 5 లక్షల మంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించి గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధిస్తే మన హార్ట్లో ఉన్న బ్లాక్లన్నీ కూడా తొలగిపోతాయంట. ఇదే సత్యం బైబిల్ గ్రంథంలో 3000 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. 47వ కీర్తన 1వ వచనంలో సర్వజనులారా చప్పట్లు కొట్టిడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి అని. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, చప్పట్లు కొట్టి ఆయన్ని మహిమ పరిస్తే గనక మన శరీరంలో ఉన్న, మన హార్ట్లో ఉన్న బ్లాక్లన్నీ కూడా తొలగిపోతాయన్నమాట.